ఈయన అంట రోజు ఒక లారీ పోతుందంట గుట్కాలు తీసుకొని. ఆ గుట్కల లారీ ఈయన ఫోన్ చేస్తారంట, అన్నా నువ్వు రా అన్న ఈ లారీ పట్టుకో, నువ్వు ఈ లారీ పట్టుకుంటుంటే ఆ గుట్కలన్నీ, అది మళ్ళీ మామూలు లారీ కాదు, టెండర్. ఆ ఒక్క లారీ ఒక జిల్లాకు సరిపోతుంది ఒక సంవత్సరం రోజులు, అంత పెద్ద లారీ పెట్టి కింద ఆయన. అయితే ఇగో మళ్ళా మాట్లాడే మాటలు సార్ వినండి. ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జిఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ దిక్కు పోతా ఉంది సార్. రోజు పోతుంది సార్ ఆ లారీ, రోజు పోతుంది. రోజు ఫోన్ చేస్తారు, సార్ బయలుదేరింది సార్ లారీ, మీరు పట్టుకోవాలి సార్ అంటాడు. నేను పోయా నా మీద లారీ ఎక్కిస్తాడు నేను పోతే. ఇవి ఈయన అయిపోయి పచ్చిపులుసు మాటలన్నీ ఇవి. ఈయనది ఒకటే పంచాది. ఏం పంచాది అంటే, మొన్న ఒక చంపిండు ఎవరిని, చారి. ఆయన 20,000 ఇచ్చి 100 ఛానళ్ళు వేసి వాని ఇంటికి వెళ్ళి వాని ఊరికి వెళ్ళి ఫోన్ చేస్తేనంటే వాడు ఇజ్జతికి చచ్చిపోయిన పెట్రోల్ పోసుకొని. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడేమో మళ్ళీ కొత్త సినిమా, మొన్నదాకా ఆటోలు పెట్టుకోండు, ఇప్పుడేమో ఇది ఏంటిది, ఒక లారీలు అంట గుట్కలు పోతున్నాయంట, ఈయన ఆపమని అడుగుతారంట, ఈయన పోతలేడంట. మరి ఎందుకు పోతలేవు మరి అన్న? నువ్వు ఒక గవర్నమెంట్లో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు గెలిచినావు కదా, నేను గెలిపించిన మాలాంటి అమాయకులు కాదు కదా నేను గెలిపించింది, ఒక చదువుకున్న ఓడితో వేసా నువ్వు ఎమ్మెల్సీ గెలిచినావు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, కాన్వాయ్ తీసుకుని పోయి పట్టుకో లారీని. ఎందుకు కాదు, ఎందుకంటే ఫేక్, నువ్వు పోవు, ఫేక్ కాబట్టి ఏం దొరకదాడా. ఎవరు చెవులా పూలు పెడతాం మళ్ళీ అన్న. ఇది 2025 కాదు, 2026 ఇది, గుర్తుపెట్టుకో. చేసిన మాటలు, చెప్పిన మాటలు అన్నీ అయిపోయినాయి మళ్ళన్న. తీన్మార్ మళ్ళనా ఎడ గెలిచినావు నువ్వు? కాంగ్రెస్ పార్టీలో గెలిచి నువ్వు మాట్లాడిన నీ ప్రవర్తన వాళ్ళకి గుర్తించి చెక్కేస్తారంటే ఇప్పుడు వెళ్ళి బయట ఉండి ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ మళ్ళీ గెలవాలి కదా ఎట్టనా. దానికోసం యుద్ధం అంతా.